నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే అన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ కు హీరో సుమన్ మద్దతు. వైఎస్ఆర్ అభిమానులందరూ అబ్దుల్ సత్తార్ కే ఓటు వేయాలని పిలుపు. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్నూలు ఎంపీ మరియు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అబ్దుల్ సత్తార్ కు ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ మద్దతు తెలిపారు. తన అభిమానులు ప్రజలందరూ పేదల పక్షాన పోరాటాలు చేస్తున్న అబ్దుల్ సత్తార్ కు మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని హీరో సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న అబ్దుల్ సత్తార్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని అన్నారు. నిజమైన వైఎస్ఆర్ అభిమానిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన సాధన కోసం పనిచేస్తున్న అబ్దుల్ సత్తార్ లాంటి నవ యువకులకు కర్నూలులోని వైఎస్ఆర్ అభిమానులందరూ ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల పక్షాన ఎన్నో సమస్యలు పోరాటం కోసం అబ్దుల్ సత్తార్ పనిచేశారని గుర్తు చేశారు. ఇతర పార్టీల కంటే విభిన్నంగా అబ్దుల్ సత్తార్ తప్పక పని చేస్తారని, ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి విజిల్ గుర్తుపై ఓటు వేసి అబ్దుల్ సత్తార్ను గెలిపించాలని హీరో సుమన్ కర్నూలు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు కర్నూలులో ఉన్నాను. నా పక్కనే సత్తార్ గారు జర్నలిజంలో ఆల్మోస్ట్ 25 ఇయర్స్గా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా రాజకీయంలో ఎంటర్ అవుతున్నారు. అన్న రాజశేఖర రెడ్డి గారు పార్టీ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆయనకి కొన్ని ఐడియాలు కొత్తగా చెప్పాలని, ప్రజలకు పనిచేయాలని చెప్పి ఒక కోరికతో స్టార్ట్ చేశారు. ముందుగా ఆయన స్టార్ట్ చేసినందుకు ఆయనకి అభినందనలు. ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా ఒక కొత్త పార్టీ స్టార్ట్ చేయవచ్చు, దీనికి తప్పేం లేదు. సో ముందుగా ఆయన ఒక మైనారిటీ, ఒక ముస్లింగా ముందుకు రావడం, సో ముస్లిమ్స్ మైనారిటీస్ అందరూ కూడా ఆయన విషయంలో ఆలోచించి ఒక ముస్లిం మైనారిటీకి సపోర్ట్ చేయాలి. అదే మాదిరిగా మైనారిటీగా కాకుండా ప్రజలకి ఆయన రేపు స్పీచ్ల్లో, ఆయన మేనిఫెస్టోలో ఆయన ఏమేమి చెప్తున్నారో, ప్రస్తుతం రన్నింగ్ గవర్నమెంట్ కన్నా బెటర్గా ఇస్తున్నారా, లేదా ఆయనది సూచనలు ఏమిటి అనేది ఆయన చెప్తారు. ఏదేమైనప్పటికీ ఒక మనిషి కొత్త నిర్ణయాలతో వస్తారు కాబట్టి అందరూ, అంటే మనం ఉన్న అభిమానులు, పెద్దలు, చిన్నారులు అందరూ ఆయన్ని సపోర్ట్ చేయాలి. మీకు నచ్చితే, ఆయన మేనిఫెస్టో నచ్చితే, ఆయన చెప్పేది ఏదో మీకు బాగుంది, జరుగుతుంది, ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది, మైనారిటీస్కి ఉపయోగపడుతుంది అని మీ అన్ని రకంగా, ఎందుకంటే ఇక్కడ కేవలం రాజకీయం ఉన్నప్పుడు ఓన్లీ మైనారిటీ కాదు, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ ఉంటారు. కర్నూలు నగరంలోని ముస్లిం సోదరులందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు దేశంలో హిందూ ముస్లిం మధ్య గొడవలు పెట్టి మతోన్మాద చిచ్చు పెడుతున్న బీజేపీ, దానికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని మేము కర్నూలు నగర ఓటర్ మహాశయులను కోరుతున్నాము. అదేవిధంగా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కర్నూలులో ప్రజల సమస్యలు పరిష్కరించి నిత్యం అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాజకీయ స్వార్థం కోసం, స్వలాభం కోసం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఓడించి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించే వ్యక్తులు, ప్రజల బాధలు తెలిసిన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, చదువుకున్న నిరుద్యోగులు, పేద కార్మిక శ్రామిక వర్గాల సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తులకు ఓటేసి కర్నూలు నగర ప్రజలను గెలిపించాలని మేము అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కర్నూలులో ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఈరోజు చదువుకున్న నిరుద్యోగులు, పేద మధ్యతరగతి వర్గాలు పనులు లేక వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. వారందరి కోసం పారిశ్రామికవేత్తలతో మాట్లాడి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కర్నూలుకు ఒక పరిశ్రమ తెప్పించి 10,000 మందికి చదువుకున్న నిరుద్యోగులకు, కార్మికులకు, పనులు చేసుకునే పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పిస్తామని మేము హామీ ఇస్తున్నాము. అదేవిధంగా 2,000 మందికి ఉపాధి కల్పించే రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఈరోజు 5 ఏళ్ళ నుంచి నత్తనడకన పనులు వస్తున్నాయి. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ సత్తార్ నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిపిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ఓపెన్ చేయించి 2,000 మందికి కర్నూలు నగరంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి మేము చిత్తశుద్ధ పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. కాబట్టి కర్నూలు నగర ప్రజలు, నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఆలోచించుకోవాలి. ఎవరు వైఎస్ఆర్ ఆశయ సాధనకు పనిచేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి. ఏ పార్టీ వైఎస్ఆర్ అభిమానుల పార్టీ తెలుసుకోవాలి. కాబట్టి నిజమైన వైఎస్ఆర్ అభిమానుల పార్టీ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకొని ప్రజలందరూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజిల్ గుర్తుకు ఓటేసి కర్నూలు ఎమ్మెల్యేగా, ఎంపీగా అబ్దుల్ సత్తార్ గారిని గెలిపించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కల్లూరు మండలం తడకనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ షేక్ షహరాబీ, షేక్ జుబేదా, జనసేన షేక్ షలాం మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ ప్రచారంలో భాగంగా డమ్మీ బ్యాలెట్ నమూనాపై సైకిల్ గుర్తుకు ఓటు వేసి అవగాహన కల్పిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గౌరీ చరితారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని
ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి వివరించి చెబుతూ ప్రచారం చేయడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగిస్తారని, రాజ్యాంగాన్ని మార్చి వేస్తామని ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారని, రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అంటే కేంద్రంలో బీజేపీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో దళిత, గిరిజన, మైనార్టీలతో పాటు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారిపై దాడులు నిత్యం జరుగుతున్నాయని, దేశ మెజారిటీ ప్రజలకు రక్షణతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బుర్గల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్, మన్నే శ్రీధర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మాల శ్రీనివాస్, డిఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ గంధం రమేష్, మాల మహానాడు జిల్లా నాయకులు మే శ్రీకృష్ణ, పి గోపాల్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ప్రజాగలం సభలో భూ హక్కు పత్రాన్ని తగలబెట్టిన చంద్రబాబు, యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజలు తమ ఆస్తులపై హక్కు కోల్పోతారని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడని అన్నారు. ఇక సామాన్యుల దుస్థితి ఎలా ఉంటుందో ఊహించలేమని అన్నారు. రాయలసీమలో 52కి 52 సీట్లు గెలుస్తామని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని, అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు నాటకం ఆడారని విమర్శించారు. 3 రాజధానులు కాదు కదా, ఒక్క రాజధాని అయినా కట్టారా అని నిలదీశారు. జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. 5 ఏళ్లు పరదాలు కట్టుకుని తిరిగారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ జగన్ సర్వనాశనం చేశారని అన్నారు. వాళ్ళు చెప్పిందే చేయాలని, లేకపోతే దాడులు చేస్తారని అన్నారు. ఈ నెల 13న పోలింగ్ కేంద్రంలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి జగన్ వంటి అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీకారుడు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఏం తమ్ముళ్ళు, తగలబెట్టా, తగలేసా, అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది. అలాంటి సైకో మీకు కావాలనా? అలాంటి వ్యక్తి మీకు కావాలనా? మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలనా? మీకు ఆస్తులు పెంచేవాడు కావాలనా? అందుకే వచ్చా ఈరోజు. అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో సూపర్ 6 మీ జీవితాలను మార్చే సూపర్ 6. ఇంకొక పక్క మోడీ గ్యారంటీ కూడా అనుసంధానం చేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగదు. మా ఆడబిడ్డలు, మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తమ్ముడు కన్ను కూడా పోయింది. గులకాలిది 13వ తారీఖున పోలింగ్ బూతుల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తారా లేదా? భూస్థాపితం చేస్తారా లేదా? అదే మారిగా నిన్న అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు. పొత్తులు ఎందుకంటే అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, గూండాగిరిని అణిచివేయడానికి, మళ్ళీ పోలవరాన్ని కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి, అమరావతిని కట్టి మళ్ళీ రాష్ట్ర ప్రజానీకాలకు ఉద్యోగాలు ఇవ్వడానికని చాలా స్పష్టంగా చెప్పాడు. మనం ఉంటే 5 ఏళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేటి, అవునా కాదా? పరిగెత్తించాం. దుర్మార్గుడు వచ్చి అన్ని ఆటకెక్కిచ్చాడు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, దీనికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే ఏ నిర్ణయం చేసినా ఆ డైరెక్షన్లో చేశాడు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. నిన్న మొన్న ఒక డాక్టర్
జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అధ్యయనం చేశాడు. ఇక్కడ కూడా శబరి కూడా డాక్టరే. పాణ్యం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాగల కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతున్న పాణ్యం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చర్త, కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మరియు మాజీ ఎంపీ తదితరులు అభినందనలు తెలిపారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీని గంజాయి అడ్డాగా మార్చేశారు. గంజాయికి బానిసలైపోతున్న విద్యార్థులు, చాక్లెట్లు బిస్కెట్లలో దొరుకుతున్న గంజాయి డ్రగ్స్ కి కేర్ ఆఫ్ గా మారిన ఆంధ్రప్రదేశ్. పాణ్యం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చర్తారెడ్డి కల్లూరు మండలం చెట్లమల్లాపురం, నాయకల్లు, కొంగరపాడు గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో రోడ్ షో నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎంపీ అభ్యర్థికి 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరీ చర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో చెట్లమల్లాపురం గ్రామ నాయకులు తిమ్మారెడ్డి, సోమేశ్వరయ్య, కురవ సుధాకర్, కురవరాజు, కురవ మహేష్, చాకలి లోకేష్, ఉప్పరి శివప్రసాద్, మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, మాజీ ఎంపీ వాకటి మాధవి, బులిందకొండ ఈవి రమణ, తడకన్పల్లి సర్పంచ్ సహరబి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు పిఎస్ జహార్ రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతుంది. కర్నూలు అసెంబ్లీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ఇందిరాగాంధీ మెమోరియల్ హై స్కూల్లో నిర్వహించారు. పోస్టల్ ఓట్లు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మే 13న జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేయాలని సుంకర శ్రీధర్ రాయల్, డాక్టర్ సృజనకు ఫిర్యాదు చేశారు. ఈవీఎం మిషన్లపై గుర్తింపు ఆధారంగా రాజకీయ పార్టీలను వర్గీకరించడం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 మరియు అవకాశాలను హక్కులను ఉల్లంఘించడమేనని, గ్రూపులను తొలగించి అభ్యర్థులందరినీ అక్షర క్రమంలో జాబితా చేయాలని డిమాండ్ చేశారు. చెప్తా ఉన్నా అప్పుడే స్టార్ట్ చేద్దాం. సరిగా పెట్టి ఇట్లా పెట్టు. ఎందుకంటే పెట్టినా స్టెప్ మెట్లెక్కించినావు. బాగా పట్టుకోండి చిన్న 3 సమానంగా పెట్టు. ఓకే ఓకే. నమస్కారం అండి, నేను మీ సుంకర శ్రీధర్ రాయల్, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిని. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నేను కంటెస్ట్ చేస్తున్నాను కర్నూలు పార్లమెంట్ ఎలక్షన్స్లోన. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈరోజు నేను ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈవీఎం మిషన్ల మీద మన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని కాలరాస్తున్నారు. అవి ఏవి అంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ అనేసి మనకి ఆర్టికల్ 14, 16 రెండు ఉన్నాయి. అంటే సమానంగా అవకాశం ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఉదాహరణ కర్నూలు తీసుకుంటే మనకి తెలుగుదేశం పార్టీ పైన ఉంది, తర్వాత బీఎస్పీ పార్టీ 2వ స్థానము, వైఎస్ఆర్సీపీ 3వ స్థానము, తర్వాత కాంగ్రెస్ పార్టీ 4వ స్థానంలో ఉంది. తర్వాత అన్రికగ్నైజ్డ్ పార్టీస్ వాళ్ళ లిస్ట్ వస్తుంది, తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళ లిస్ట్ వస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే, ఉదాహరణకి సూపర్ మార్కెట్కి పోతే సూపర్ మార్కెట్లో మనకి టాప్ బ్రాండ్స్ అన్నీ ఒక మూలను పెడతారు, మీడియం బ్రాండ్స్ అన్నీ ఇంకా లోపల పెడతారు, ఇంకా లోకల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇంకా చాలా లోపల పెట్టేస్తారనమాట కనపడకుండా జనాలకి. ఆ విధంగా ఉంది ఈ పద్ధతి అనేది. మేము కలెక్టర్ గారికి దీని హక్కుల్ని కాలరాస్తుంది కాబట్టి ఈ విధానంని మీరు వెంటనే ఈవీఎం మిషన్లు తొలగించి
అందరి క్యాండిడేట్స్కి ఒకటే గ్రూప్ ఉండాలి, సింగిల్ గ్రూప్. ఆ సింగిల్ గ్రూప్లో అందరినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే మీరు అరేంజ్ చేయాలి. ఎందుకంటే జనాలు ఓటింగ్ వేయడానికి వచ్చినప్పుడు పైన 4 పార్టీలు 3 పార్టీలు చూసే వాళ్ళు ఓటింగ్ చేసి వెళ్ళిపోతారు. కనీసం ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ముఖాలు ఏంటి చూసే అవకాశం కూడా మాకు దక్కట్లేదు మిగతా క్యాండిడేట్స్కి. నేను అందరి క్యాండిడేట్స్ తరఫున మాట్లాడుతున్నాను, అందరి తరఫున మాట్లాడుతున్నాను ఈ విషయానికి వచ్చేసరికి. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఈసీ అనే వాళ్ళు వాళ్ళకి ఎక్కడ రాజ్యాంగంలో వాళ్ళకి ఏ అధికారం బేస్ చేసుకొని ఈ విధంగా వాళ్ళు గ్రూపులుగా డివైడ్ చేసి ఈవీఎం మిషన్ మీద పెడుతున్నారో వాళ్ళు ఎక్కడ వివరణ ఇవ్వలేదు పూర్తిగా. కాబట్టి నేను దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ అన్యాయం అయితే ఏదైతే జరుగుతుందో దాన్ని వెంటనే ఎలక్షన్ కమిషనర్ వారు దీన్ని రెక్టిఫై చేసి ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసి ఈ కరెక్షన్ పూర్తయిన తర్వాతనే వాళ్ళు ఎలక్షన్స్ తిరిగి వాళ్ళు సజావుగా జరపాలని కోరుకుంటూ నేను వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లు నేను మీ సుంకర శ్రీధర్ రాయల్. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.